ఏంది అనే లెవెల్ ఉన్నారు గేమ్ చేస్తారా నాయన మోసం వస్తుండు ఏమన్నా అసలు స్టోరీకి ఆ ఇంటికి ఏం సంబంధం నా లైఫ్ లో మరొక గేమ్ చెప్తారు రామచంద్ర లెవెల్ ఒక గ్లోబల్ స్టార్ చూపించే విధానం ఇదా సినిమా అంటే ఏంది అది ఎంత హైప్ ఉంది ఆ సాంగ్స్ అంటే మోసం 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 రామచంద్ర నేను మెగా పవర్ ఫ్యాన్ అన్నా కానీ సినిమా ల్యాగ్ చేసింది స్టోరీకి నింకే ఉండదు అసలు ఏం తీస్తాడో ఎటు పోతాడో ఏం జరుగుతాడో ఏమైనా నచ్చిందా అసలు ఏందైనా మరి ఇంకా దారుణంగా ఉన్నా అరే రామచంద్ర సినిమాలో ఫస్ట్ అది పోస్ట్ రామచంద్ర కాలు పోస్ట్ పడతాయి మళ్ళీ ఇప్పుడు కాలు తీసిన అక్కడ అరే ఇంకేం కాదా నాకు ఆ స్టోరీకి లింక్ లేదు ఐటమ్స్ అక్కడ ఏమొస్తాడు స్టోరీ సంబంధం ఉందా భయ్యా ఆ సాంగ్స్ కి ఎందుకు డిసప్పాయింట్ చాలా డిసప్పాయింట్ జాన్వీ కపూర్ అప్ప అన్న అడవిలో దొరుకుతుంది ఉడుము స్టోరీ దాని బాడీ దాని సేపులో ఆమె బొడ్డు సినిమా కాదు నిజంగా ఒక మంచి 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 మెసేజ్ ప్రతి ఒక్కరికి గుచ్చుకుంటదండి. అమ్మ తోడు ఏ లవడా సినిమాకి ఆడవను నేను ఏడ్చాను మామూలుగా ఆడవలేదు అంటే చాలా ఫీల్ గుడ్ సినిమా అండి చాలా అంటే చాలా 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 అసలు రామ్ చరణ్ కాదండి దీంట్లో ఎరగదీసింది ఓన్లీ డైరెక్టరే మొత్తం బుచ్చిబాబే మొత్తం వాళ్ళు కొట్టాడు నిజంగా బాగుందన్న ప్రామిస్ గా నేను అస్సలు బాగోదేమో అనుకున్నాను ఎందుకంటే నాకు పాటలు అస్సలు నచ్చలేదు ట్రైలర్ అస్సలు నచ్చలేదు ట్రేజర్ అస్సలు నచ్చలేదు క్వార్టర్ వేసినోడికి 90 వేసినోడికి నచ్చదు ఇది ఫుల్ బోర్డులు వేయాలి అలా ఉందన్నమాట సినిమా నిజంగా ఆర్టిఫుల్ చెప్పాను నేను ప్రతి సినిమా బాగోపోతే మొదలా ఉందని చెప్పి వెళ్ళిపోతాను కానీ ఈ సినిమా గురించి అలా చెప్పినోడిని మొట్ట మీద దిగాలనిపిస్తుంది అలా ఉంది సినిమా చాలా 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 బాగుంది ఆ డైరెక్టర్ ఒకటే చెప్తున్నాను ప్రతి సినిమాలో ఏదో ఒకటి తీయడం అలవాటు నెక్స్ట్ సినిమాలో హీరోనే తీసేరేమో అలాంటి పనులు చేయొద్దు చాలా అంటే చాలా బ్రిలియంట్ డైరెక్టర్ అండి ఉంటుంది అందరికి ఎవరైతే బాగా మీకు టేస్ట్ డాన్స్ రామ్ చరణ్ డాన్స్ ఏముంటుందండి ఆయన బాడీ మొత్తం క్రేజీ ఏంటది ఆయన అసలు గ్రేస్ కాకుండా బాడీలో ఇంకేముంటుంది స్ట్రెంత్ తోపు అసలు ఎంత తోపే అసలు ఏంటి బుచ్చి బాబు దే క్రియేటెడ్ ద బెస్ట్ మూవీ ఎవర్ అసలు నాకు ఈ రోజు మాటలు లేకుండా దిస్ ఇస్ సచ్ అ రోలర్ కోస్టర్ మూవీ ఐ యామ్ జస్ట్ స్పీచ్లెస్ ద మోస్ట్ అమేజింగ్ మూవీ ఎవర్ మూవీ బాగుంది బ్రో ఫ్రాంక్ చెప్తాను ఐ థింక్ దిస్ ఇస్ బెటర్ దెన్ ఒపెరా దీనికి బెటర్ వేసుకోవచ్చు ఓవరాల్ హి హాస్ ఇంప్రూవ్డ్ యాస్ ఎ డైరెక్టర్ అని చెప్పొచ్చు మీరు ఫ్రాంక్ గా అన్ని తీసిన మ్యూజిక్ నేను పెద్దగా అనుకోలేదు నేను ఫ్రాంక్ చెప్తాను చిక్రీ బాగుంది మస్సా బాగుంది సినిమా వెళ్ళాక ఆ బీజియం ఉంటది ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఎంత మంచి కొట్టాడు వెరీ సర్ప్రైజింగ్ అండ్ మంచి సూట్ అవుతుంది మీరు అనుకుంటారు మస్తు ట్రోల్ చేస్తారు కాళ్ళు అది ఇది రన్నింగ్ చేస్తారు అన్ని చేస్తున్నాడు కానీ నేను కూడా దాంతోనే వెళ్ళాను ఐ వెంట్ విత్ వెరీ నెగటివ్ ఓ బాగోదు అని కానీ నేను చెప్తున్నానంటే మీరు ఊహించుకోండి ఐఎమ్ నాట్ అ యూజువల్ ఫ్యాన్ ఇండస్ట్రీ హిట్ అనొచ్చు నేషనల్ అవార్డ్ ఐడియా లేదు కానీ సూపర్ అన్న రామ్ చరణ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగుంది మంచి సినిమా అండి మంచి సోల్ ఉన్న సినిమా మంచి వాల్యూ ఉన్న సినిమా ఇది మంచి ఎథిక్స్ ఉన్న సినిమా అన్నమాట ఇది చాలా ఎథిక్స్ ఉన్నాయండి దీంట్లో చాలా ఒక మంచి అక్కడక్కడ జంప్ కట్స్ పడ్డాయి అక్కడక్కడ కొంచెం రీజనబుల్ గా లేదు వడెవర్ అదంతా సినిమాలో యాడ్ చేయకూడదు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి ఇక్కడ 85% హిట్టా కాదా అన్నది మాత్రం చెప్తే 99% హిట్ అనే చెప్తాను ఎందుకంటే జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఏదో మన నేత్రానందం కోసం పెట్టారండి ఆవిడున్న అది అంటే కొంచెం అప్పుడప్పుడు మనకి కూడా హీట్ అవ్వాలి కదా అని పెట్టారు బాగుంది నిజంగాను కొంతమంది పిచ్చిలందరూ తెలివైన వాళ్ళు కూడా బాగాలేదని చెప్తున్నారు నాకు అర్థమైతే లేదు నాకు ప్రతి సినిమా ఏమన్నా నిజంగా బాగుంటుంది సినిమా ఒక్కసారి వెళ్ళి చూస్తే మీరే చెప్తారు ఈ డైలాగ్ నన్ను అడగరు అన్న ఏమేమి సీన్లు నచ్చినాయి అన్న అడుగుతారు ఏ సీన్ నచ్చిందని అడుగు అంటే అంత మంచి సినిమా అన్నది జాన్వీ సీన్ అంతే ఉండాలండి అవును ఏదో ఒక 20-25 మినిట్స్ పెట్టి అలా ఆడిచ్చేసారు అంతేగాని ఉండాలని అంతే నేత్రాల కోసం ఉండాలని పెట్టారు అంతేగాని సినిమా అయితే ఓవరాల్గా ఎవడు ఏం చెప్పినా ఏ సుల్లిగడ ఏం చెప్పినా కానీ నిజంగా బాగుంది అమ్మ తోడు కొత్త ర్యాంప్ సినిమా అనమాట కొత్త వాళ్ళు అనుకోవచ్చు మూవీ అసలు బుచ్చిబాబు అదరు కొట్టేశాడు రామ్ చరణ్ అయితే చించేశాడు యాక్టింగ్
అసలు ప్రాణం పెట్టేసాడు రామ్ చరణ్. బాగుంది. మళ్ళీ చూస్తామా ఏంటి అని అడుగుతుంది మూవీ. మళ్ళీ పుడతామంటే సూపర్ ఉందన్న. భయ్య సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బుచ్చిబాబు ఎక్కడ స్టోరీలో కానీ ఎక్కడ లాజిక్ మిస్ కాకుండా చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే లైక్ విజిల్ పడుతుంది, అంటే బ్రిటిషోడు వచ్చకంట పనిచేయరా కొండ కింద ఉన్న ఊరోడి నెత్తరు అని చెప్పి డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, లాజిక్ బాగుంది, కథ బాగుంది. ఐ కెన్ సే 5 out of 5. సినిమా అందరికీ నచ్చుతుంది. ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని కదా, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ స్టోరీ ఎగ్జిక్యూషన్లో 3 games తీసుకోవడం వల్ల డైరెక్టర్ కొంచెం తడబడ్డాడు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎగ్జిక్యూషన్లో డ్రాప్ అయినట్టుగా అనిపించింది. బట్ యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా, హీ డిడ్ వెరీ వెరీ పర్ఫార్మెన్స్. కాన్సెప్ట్ కానీ దేశం కోసం ఏదైతే తీసుకున్నారో బాగుంది. బుచ్చిబాబు కూడా చాలా హైప్ చేశారు సినిమాని కూడా. సో జనరల్గా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్టర్స్ మామూలుగా హీరోస్ కానీ ఈ మీడియా సమావేశాల్లో వీటిలో సినిమాను హైప్ చేయకండి. ఎందుకంటే మీరు సినిమా తీశారు, మీరు యాక్ట్ చేశారు. ఒక కామన్ మ్యాన్లో ఒక 10 members చూపించండి. లేదు అంటే సినిమా చూసిన వాళ్ళు చెప్పనివ్వండి. సో దట్ మీ సినిమా ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. కనుక గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు భయ్య. క్లైమాక్స్ అయితే అసలు రాదు అంటే బండ రాయిని కూడా ఏడిపించే క్లైమాక్స్ తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ భయ్య. అసలు ఫస్ట్ లో ఈ బ్యాట్ తో కొట్టాడు భయ్య 6. ఇదే బ్యాట్ తో కొట్టాడు. ఎక్కడికి వెళ్ళింది బాల్? బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవతల పడింది భయ్య, హాలీవుడ్ లో పడింది. ఈ గతతో కొట్టాడు భయ్య. మా ఊళ్ళు పెడల్వాన్ క్యారెక్టర్ తో ఆస్కార్ అవార్డు ని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ లో అయితే రన్నింగ్ రేస్ లో అయితే క్లైమాక్స్ లో బాక్స్ ఆఫీస్ దూకుడేంగా చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పహల్వాన్ భయ్య. మన పెద్ద సినిమా ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక దురంధర్, ఇప్పుడు ఒక పెద్ద అంటే తాడు తన్నేవాడంటే దాన్ని తల తన్నేవాడు ఉంటాడు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని, దురంధర్ బాక్స్ ఆఫీస్ ని మొత్తం షేక్ చేసే గొప్ప భారతీయ చిత్రం భయ్య. పెద్ది ఇది పహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పెద్ద భయ్య. సూపర్ గా ఉంది. అసలు మా అన్న రామ్ చరణ్ అన్న ఏం క్యారెక్టర్స్ ఇచ్చావన్నా నువ్వు అయితే. అబ్బో ఆ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ డెడికేషన్ చూస్తానా కొత్త ఒక ఆడియన్కి కళ్ళని తెప్పించాడన్న సినిమా అయితే. ఓ అబ్బో ఆడియన్స్ అయితే తట్టుకోలేరన్నా. సూపర్ కదండి అసలు జగపతి బాబు గారు. ఆయన ఫస్ట్ అసలు గుర్తించడమే కొంతసేపు కష్టమైంది. తర్వాత అమ్మో ఇంత ఇలాంటి వేషంలో కూడా ఈయన ఇంత బాగా మెప్పిస్తున్నారని అనిపించారు జగపతి గారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్ 1-man షో. చరణ్ స్టీల్ ద షో కంప్లీట్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. రెహమాన్ బాగా ఇచ్చాడు. హీరోయిన్స్ అంత పెద్ద పాత్ర లేదు కానీ బట్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ గుడ్. చాలా బాగుంది. 5/5 టాప్ క్లాస్ మూవీ. అందరూ చూడొచ్చు. ఊరి కోసం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ బాగుంది. చరణ్ డాన్స్ చాలా బాగా చేశారు. స్టోరీ చాలా బాగుంది అనేలాగా అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతిఫలం 70% దక్కిందన్న, 30% దక్కలేదు. పార్ట్లుగా విడిపోయింది. ఓవరాల్గా సినిమా బాగుందన్న. అంటే ఓవరాల్గా సినిమా మీకు ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ ఉంది. పార్ట్లుగా హిట్ ఉంది. అంటే కొన్ని సీక్వెన్సెస్, పర్టికులర్గా కొన్ని సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్. యాక్షన్ పార్ట్ కానీ లేదంటే డైలాగ్స్ కొన్ని శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారికి మధ్య ఉండే సీక్వెన్సెస్, జగద్ బాబు గారికి రామ్ చరణ్ గారికి మధ్య ఉండే సీక్వెన్సెస్. సో ఇవి కొంచెం హైలైట్ అనిపిస్తాయి. బట్ ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు మనకి. మిస్ఫైర్ ఎక్కడ అంటే లెంత్ ఎక్కువ పెట్టారు అన్న. ట్రిమ్ చేయొచ్చు. అండ్ శృతి హాసన్ గారి పాట మిస్ఫైర్ అవుతుంది. అండ్ జాన్వీ కపూర్ గారు మిస్ఫైర్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మిస్ఫైర్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది కనబడలేదు. రెహమాన్ గారి మ్యూజిక్ అనే ఫీల్ రాలేదు చూస్తున్నప్పుడు. ఆ ఫీల్ ఉంటే ఆ కథ వేరుండేది. 350 కోట్ల బడ్జెట్ కనబడలేదన్న. అంటే సగం రెమ్యూనరేషన్లే పోతే మన అందరికీ తెలిసిందే. రెమ్యూనరేషన్ పోగా మహా అయితే సినిమాకి ఆయన ఖర్చు 150 కోట్లు ఉండొచ్చు. అది కనిపించింది. అంటే ఆ లొకేషన్స్ చాలా న్యాచురల్ లొకేషన్స్ ఎదిగి పట్టుకున్నారు.
అండ్ చాలా న్యాచురల్గా చూపించారు. నిజంగా అంటే కాలు విరిగిపోయిన గ్రాఫిక్స్లో అది మనకు తెలిసిపోవచ్చు, బట్ ఎక్కడా తెలియలా. రామ్ చరణ్ గారిది ఆ పారాలింపిక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో సినిమాకి అది హైలైట్. లాస్ట్ 20 minutes సినిమాకి హైలైట్. ఉప్పెనతో కంపేర్ చేద్దాం, అది వేరు. అది మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది. ఇది ముందు నుంచే అందరూ ఒక ఆ ఊళ్ళోకి వచ్చేసారు. ఊరికి స్టేషన్ తేవాలి, రామ్ చరణ్ గారు కాలు ఇరిగిపోతుంది, ఆయన చివరిలో ఎలా గెలిచాడు అనేది కదా. అది మనకు అర్థమైపోతున్నప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ ఏముంటుంది సినిమా. వాళ్ళు కవర్ చేసుకుని ఉండాల్సింది, తెలియకుండా బయటకు తెలియకుండా ఉండాల్సింది ఎప్పటి నుంచో సర్క్యులేట్ అయిపోతుంది. సో సర్క్యులేట్ అయితే బయట పబ్లిక్ తెలిసిపోయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారంటారు ఉప్పెన్న లెవెల్లో ఇక్కడ కూడా ఏదో ఒకటి మాట వెళ్ళిపోవచ్చు ఇలా జరగచ్చని. నాకు తెలిసి బుచ్చిబాబు గారికి మనిషి అవయవాలు కట్ చేయడం బాగా ఇష్టం అనుకుంటా. నెక్స్ట్ సినిమాకి ఏమైనా గుండు మార్పిడి లేదా కిడ్నీ మార్పిడి ఏమైనా చేసేస్తారేమో ఆయన. అది కూడా ఒక కిడ్నీ తీసేసి ఆల్రెడీ అలాంటి సినిమాలు వచ్చాయి, బట్ ఈయన ఏమైనా కొత్తగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చేస్తారేమో చూడాలి. బట్ సినిమా అయితే ఓవరాల్గా యావరేజ్.